ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభాన్ని వైసీపీ నేతలు కలుస్తున్నారు. ఎంపీ మిథున్ రెడ్డి ముద్రగడ ఇంటికి వెళ్లారు. ఆయనతో సమావేశమయ్యారు. ముద్రగడను వైసీపీలోకి ఆహ్వానిస్తున్నారు. ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కూడా ముద్రగడ ఇంట్లోనే ఉన్నారు. ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభాన్ని వైసీపీ నేతలు కలుస్తున్నారు. ఎంపీ మిథున్ రెడ్డి ముద్రగడ ఇంటికి వెళ్లారు. ఆయనతో సమావేశమయ్యారు. ముద్రగడను వైసీపీలోకి ఆహ్వానిస్తున్నారు. ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కూడా ముద్రగడ ఇంట్లోనే ఉన్నారు. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి సాయి సుధీర్ లైవ్ ద్వారా అందిస్తారు. సాయి సుధీర్, ఓవర్ టు యు. భోగి ముద్రగడ నివాసానికి ఇటు వైసీపీ నేతలు ఇప్పుడే చేరుకున్నారు. ముద్రగడ పద్మనాభంతో చర్చలు జరుపుతున్నారు. వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్న ఎంపీ మిథున్ రెడ్డి, అదేవిధంగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఎంపీ వంగగీత, అదేవిధంగా వైసీపీ నేతలు తోట నరసింహం, అదేవిధంగా ఈ పెద్దాపురం కోఆర్డినేటర్ దౌలూరు దర్బాబు కూడా ఇప్పటికే ముద్రగడ పద్మనాభంతో లోపల చర్చలు జరుపుతున్నారు. దానికి సంబంధించి దాదాపు ఒక కొలిక్కి వచ్చింది. అంటే నిన్న ముద్రగడ పద్మనాభంతో వైసీపీ నేతలు భేటీ కావడం, మిథున్ రెడ్డి ఫోన్లో మాట్లాడడం, ఆ తర్వాత దానికి కొనసాగింపుగా ముద్రగడ పద్మనాభం నివాసానికి వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్న మిథున్ రెడ్డి ఇప్పుడే చేరుకున్నారు. పార్టీలో చేరిక ఎప్పుడు ఉండబోతుంది అనేది కూడా ప్రస్తుతం వారిద్దరి మధ్య చర్చ డిస్కషన్ వస్తుంది. మరి కాసేపట్లోనే జిల్లాకు చెందిన ఇతర ఎమ్మెల్యేలు కూడా ఇటు ముద్రగడ పద్మనాభం నివాసానికి రానున్నట్టు కూడా మనకు సమాచారం ఉంటుంది. ప్రస్తుతానికి అయితే ముద్రగడ పద్మనాభం అన్కండిషనల్గా పార్టీలో చేరతారని ఇటు పార్టీ వర్గాలు కావచ్చు, అదేవిధంగా ఇటు ముద్రగడ అనుచరులు కూడా చెప్పిన సిచ్యువేషన్. అంటే వచ్చే వారంలోనే ముద్రగడ పద్మనాభం వైసీపీలోకి చేరిక దాదాపు ఖాయమైపోయింది. దానికి సంబంధించి ఇప్పటికే చర్చలు కూడా పూర్తయ్యాయి. లోపల ప్రస్తుతం కిర్లంపూడిలోని ముద్రగడ పద్మనాభం ఇంటి లోపల ఈ డిస్కషన్స్ అనేవి జరుగుతున్నాయి. ఈ దాదాపు ఒక గంట సేపు జరుగుతాయని కూడా ఇటు మనకు సమాచారం అందుతుంది. అంటే ముద్రగడ పద్మనాభం పార్టీలో చేరిన తర్వాత అవకాశాలు, అవసరాన్ని బట్టి పిఠాపురం నుంచి పోటీ చేయించడమా, లేదంటే వేరే విధంగా అకామిడేట్ చేయించడం అనేది ప్రస్తుతానికి వైసీపీ దానిపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. మొదటగా ముద్రగడ పద్మనాభం పార్టీలో చేరిక, ఆయన కుమారుడు పార్టీలో చేరికకు సంబంధించి ప్రస్తుతానికైతే చర్చలు జరుగుతున్నాయి. ఒకవేళ అవకాశం, అవసరాన్ని బట్టి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయించడం అనేది మరికొద్ది రోజుల్లోనే తెలియదని వైసీపీ వర్గాల ద్వారా తెలుస్తున్నాయి. అంటే ముద్రగడ పద్మనాభం సంబంధించి గతంలో ఆయన వైసీపీలో చేరతారని గత ఏడాది అంతా దాదాపు 10 నెలల పాటు డిస్కషన్ జరిగాయి, చర్చలు జరిపాయి. దానికి సంబంధించి కూడా వైసీపీ నేతలు ముద్రగడ పద్మనాభంతో చర్చలు జరిపారు. అయితే గత జనవరి, ఫిబ్రవరి 2 నెలల్లో కూడా ముద్రగడ పద్మనాభం జనసేనలో చేరతారని ప్రచారం జరిగింది. జనసేన నేతలు బొలిశెట్టి శ్రీనివాసు, అదేవిధంగా ఇతర ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన జనసేన నేతలందరూ కూడా ముద్రగడ పద్మనాభం నివాసానికి రావడం, ఆయనతో డిస్కషన్ జరగడం, త్వరలోనే కిర్లంపూడి ముద్రగడ పద్మనాభం వస్తారు, ముద్రగడ పద్మనాభం నివాసానికి పవన్ కళ్యాణ్ వస్తారు, ఖచ్చితంగా ఆయనను పార్టీలోకి ఆహ్వానిస్తారని కూడా ఇటు జనసేన వర్గాలు చెప్పాయి. దానికి సంబంధించి ముద్రగడ పద్మనాభం గత నెలలో పవన్ కళ్యాణ్కి బహిరంగ లేఖ రాశారు. తాను పార్టీలో చేరే అవకాశం లేదు, పవన్ కళ్యాణ్ తన దగ్గరికి రావాలంటే ఖచ్చితంగా ఎవరి పర్మిషనో తీసుకోవాలి, జనసేన పోటీ చేసే 24 స్థానాలకి తన అవసరం ఉండబోదని కూడా ముద్రగడ పద్మనాభం బహిరంగ లేఖ పవన్ కళ్యాణ్కి రాశారు. దాంతో జనసేనలోకి చేరే అవకాశం దాదాపు క్లోజ్ అయిపోయింది. జనసేనకు సంబంధించి ముద్రగడ పద్మనాభంకి సంబంధించి ఆ ఎపిసోడ్ అనేది క్లోజ్ అయిపోయింది. దాంతో వైసీపీ నేతలు అలర్ట్ అయ్యారు, ముద్రగడ పద్మనాభంకి టచ్లో వెళ్ళారు. అంటే పవన్ కళ్యాణ్కి సంబంధించి పవన్ కళ్యాణ్ పార్టీని ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో పద్మనాభం ఎఫెక్ట్ అనేది, పద్మనాభం ఫిగర్ అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఆయన పార్టీలోకి తీసుకోవడం ద్వారా కాపు ఓటు ఈక్వేషన్స్, అదేవిధంగా సామాజిక వర్గాలు సమీకరణాలు మొత్తం అంచనా వేసుకుని ఇటు పద్మనాభం కావచ్చు, అదేవిధంగా వెస్ట్ గోదావరిలోని చేగొండి హరిరామ జోగయ్య కుమారుడు చేగొండి సూర్యప్రకాష్ను కూడా పార్టీలో గత వారంలో చేర్చుకున్నారు. దీనికి సంబంధించి వైసీపీ ఒక స్ట్రాటజీతో ముందుకు వెళ్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ పార్టీకి సంబంధించి జనసేన ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలోనే ఖచ్చితంగా ఎక్కువ ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి తగ్గట్లుగానే కాపు నేతలందరినీ పవన్ కళ్యాణ్కి దూరం చేయడం, అదేవిధంగా పవన్ కళ్యాణ్ పార్టీతో సంబంధం లేకుండా చేయడం ద్వారా తమకు ఉపయోగం ఉంటుంది. ఖచ్చితంగా కాపు ఓట్లు చీలితే తమకు ఉపయోగం ఉంటుందని వైసీపీ అంచనా వేసింది. దానికి సంబంధించి కూడా ముద్రగడ పద్మనాభం జనసేనలో చేరే అవకాశం లేదు. జనసేన నేతలు ప్రస్తుతానికైతే ఆయనకు దూరంగా ఉన్నారు. కాబట్టి వైసీపీలో చేర్చుకోవడం ద్వారా తమకు బెనిఫిట్ ఉంటుందని ఇటు వైసీపీ అధిష్టానం ఆలోచించింది. దానికి సంబంధించి ఒక నిర్ణయం కూడా తీసుకుంది. ప్రస్తుతానికైతే ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్న మిథున్ రెడ్డి, అదేవిధంగా ఎమ్మెల్యే ద్వారంపూడి, ఎంపీ వంగగీత కూడా ప్రస్తుతం లోపల ఉన్నారు. ముద్రగడ పద్మనాభంతో డిస్కషన్ చేస్తున్నారు. ఆయన అన్కండిషనల్గా వచ్చే వారంలో పార్టీలో చేరిన తర్వాత నామినేటెడ్ పదవి ఇవ్వడమా లేదా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయించడం అనేది అప్పుడు నిర్ణయం తీసుకుంటారని వైసీపీ వర్గాలు చెప్తున్నాయి. భోగి, థ్యాంక్ యూ సుధీర్.